ఆ ప్రాణాలను కాపాడుకుంటూ వారు అలా చాలా మంది చాలా దేశాలకు వెళ్ళిపోయారు. అలా కొంతమంది అరబ్ భూభాగం పాలస్తీనా పోయి వచ్చారనమాట. అప్పుడు ఏ ఓడలపై అయితే వారు వచ్చారో ఆ ఓడలపై ఏమి రాసిందో తెలిసి ఇప్పుడు యూట్యూబ్ లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. వారు చెప్పిన విషయం ఏంటంటే, జర్మన్ హ్యాస్ డిస్ట్రాయిడ్ అవర్ లైఫ్స్ అండ్ హోమ్స్, యు డోంట్ డిస్ట్రాయిడ్ అవర్ హోప్స్. జర్మన్ ప్రజలు మా యొక్క జీవితాలను, ఇళ్లను తగలబెట్టేశారు. ఓ పాలస్తీన్ ప్రజలారా, మీరు మా యొక్క ఆశలను భంగం చేయకండి శరణార్థులుగా వచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకొని 1948లో ఐక్యరాజ్య సమితిని కాలదన్ని స్వయం ప్రకటితంగా ఇజ్రాయెల్ అనే దేశాన్ని ప్రకటించుకున్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు పరిస్థితి ఈ 75 సంవత్సరాలలో అతిపెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగి చివరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని చంపకండి అమాయకులని చెప్పిన ఇప్పటి వరకు మారణ హోమాన్ని ఆపనటువంటి పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీలో, ఎడ్యుకేషన్లో ఆ హోమ్ ముందంజలో ఉంది. ముస్లిం దేశాలు కానీ ముస్లింల పరిస్థితి ఏంటంటే ఈరోజు ఎడ్యుకేషన్లో ముందడుగు లేరు సోదరులారా. కాబట్టి సోదరులారా, ఎడ్యుకేషన్ పై ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరిమణి మరియు ప్రతి సోదరుడు మనం సంకల్పం చేసుకుందాం, మనం నియత్ చేసుకుందాం. రాబోయే 10 సంవత్సరాల్లో మన పిల్లల్ని చాలా అద్భుతంగా ఉన్నతమైనటువంటి విద్యను అందిద్దాం. మన పిల్లల్ని మనం ఐఏఎస్ ఆఫీసర్స్ గా, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్, అది ఉన్నతమైనటువంటి స్థానంలో మన పిల్లల్ని మనం చూద్దాం. ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా ఉన్నతమైనటువంటి వ్యవస్థ, అందులో మన పిల్లల్ని చూద్దాం. అలాగే మన పిల్లల్ని ఒక మంచి అడ్వకేట్లుగా, మంచి జడ్జిలుగా, మంచి డాక్టర్స్గా, మంచి ఇంజనీర్స్గా, ఏదైతే ప్రపంచాన్ని శాసించే రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో మన పిల్లల్ని మనం చూడాలంటే ఈరోజు మన పెద్దలు, మన హోంలో ఉన్నటువంటి బుజుర్గులు, మన హోంలో ఉన్నటువంటి జమాతుల యొక్క సదర్లు, మసీద్ కమిటీ యొక్క ముతవల్లిలు, ముఅజ్జిన్లు, ఉలమాలు, హాఫిజ్లు, హుఫాజ్లు అందరూ కలిసి ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి. మన హోంలో ఎవరైతే జేమ్స్ జీనియస్ ఉన్నారో వారు ఎవరైతే తమ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని స్కూల్లో చదివించలేరో వారి కోసం స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. అదేవిధంగా ఈ రోజు మీకు తెలిసిన విషయమే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ అయితే కల్పించారు. ఇప్పుడు కూడా దానితో చాలా మంది లాభాన్ని పొందుతున్నారు. అలాంటి ఏదైతే మనకు ప్రభుత్వం కల్పించినటువంటి పథకాలు ఉన్నాయో ఇక్కడ కూడా మీకు ఏదైతే తెలుగు మీడియం ఉందో అది కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్లో నిజంగా తెలంగాణలో ఇలాంటి సిస్టమ్ లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్స్లో అలాంటివన్నా మనం యూటిలైజ్ చేసుకోవాలి కదండి. దాని ద్వారా ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇది మనకు సరిపోదు. ప్రభుత్వ బడ్జెట్లో ముస్లిం మైనారిటీ ఏదైతే బడ్జెట్ ఉంటుందో అది పెంచాలి, ఎడ్యుకేషన్ పై మనం ఖర్చు పెట్టాలి. అలాంటి విధానాన్ని మన యొక్క ముస్లిం పెద్దలు తప్పనిసరిగా పాటించాలి. కాబట్టి ఎడ్యుకేషన్ పై కేవలం 10 years మనం ఫోకస్ చేసినట్లయితే ఇవన్నీ సమస్యల నుండి మనం బయటపడతాం. ఇక రెండో అంశం ఏంటంటే, సోదరులారా, సోదరిమణులారా, మనలో యూనిటీ, ఐక్యత చాలా అవసరం. ఈరోజు ఐక్యత లేని కారణంగా ముస్లిం సమాజము తన యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నాయి. కాబట్టి కలిసి ఉంటే కలుగు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐకమత్యమే మహాబలం. కాబట్టి ముస్లిం హబ్లో యూనిటీ, ఐక్యమత్యం చాలా తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3:102 తెలియజేస్తున్నాడు, వా తసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రఖు. ఓ విశ్వాసులారా, ముస్లింలారా, మీరంతా కలిసి కట్టుగా అల్లాహ్ తాడుని గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. విభేదాల్లో పడితే ఏమవుతుంది? ఖురాన్లో సూరా అన్ఫాల్ 8:46లో మీరు కనుక పరస్పరం విభేదించుకున్నట్లయితే, గొడవలు పెట్టుకున్నట్లయితే మీరు పిరిగి వారిపోతారు, మీ శక్తి సన్నగిల్లిపోతుంది, మీరు ప్రపంచంలో ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు పరస్పరం గొడవలు పెట్టుకోవడానికే సరిపోతుంది. కాబట్టి ఈరోజు జమాతులు, ఫిర్కాలకు అతీతంగా ఐక్యమత్యంగా కలిసి కట్టుగా మన హక్కుల్ని మనము సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలంటే ముందు మనమంతా కూడా కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండాలి. దీన్నే ఇత్తెహాద్ అని అంటారు. ఆ తర్వాత ముస్లిం సమాజంలోని రాజకీయ చైతన్యం కూడా కావాలి. రాజకీయ చైతన్యం ఎక్కడుందండి? ఈరోజు ముస్లింలో ఓట్ల దామాషా ప్రకారంగా కనీసము 10 నుండి 14 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలి. కానీ ఈరోజు ముస్లింల యొక్క ఓట్ బ్యాంక్ ఏ విధంగా అయిపోతుందో మనం చూస్తున్నాము. ఈరోజు ముస్లింలు ఇక్కడ నిజంగా చెప్పాలంటే మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, అందులో ఉన్నటువంటి వివిధ కులాలు ఎవరైతే ఉన్నారో 15 to 16% అదే స్థాయిలో ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు. కానీ 2014లో కాపు
కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు అందరూ కలుపుకొని 17 మంది ఎమ్మెల్యేలు అయితే అదే 2019లో 30 ప్లస్ అయిపోయారు. 31 మంది అయిపోయారు. అంటే డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది, 30 అయిపోయారు. కానీ అదే 2014లో 4 ఎమ్మెల్యేలు, అదే 2019లో 4 ఎమ్మెల్యేలే మనకు దర్శనమిస్తున్నారు. అంటే నిజంగా ఈరోజు ముస్లింలని ఓట్ బ్యాంక్ గా వాడుకునేటటువంటి రాజకీయాలే జరుగుతున్నాయి. కానీ ముస్లింలకు ఎవరిస్తున్నారు, రాజకీయ చైతన్యం ఎవరు కల్పిస్తున్నారు, ఎవరు ఎలాంటి స్థానాలు ప్రకటిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకొని మన యొక్క ముస్లిం సోదరులు వెళ్తున్నారో వారు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి కదా, చట్టసభలోకి రావాలి కదా. అలా రావాలంటే ఏం చేయాలంటే ఓట్ల దామాషా ప్రకారంగా నిజంగా చెప్పాలంటే ఈరోజు 10 నుండి 14 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాలి. ఈ విషయం గురించి కూడా మనం ఆలోచించాలి. మరో విషయం ఏంటంటే సోదరులారా, ఈరోజు మనం మన యొక్క ఓటు హక్కుని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పోలింగ్ రోజు ఓటు హక్కుని ఎందుకు ఉపయోగించుకోవాలంటే పోలింగ్ రోజు ప్రభుత్వం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే దేశం మరియు రాష్ట్రం యొక్క భవిష్యత్తు మీరు వేసే ఒక ఓటుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెలవు ప్రకటించడం జరుగుతుంది. జనవరి 25 రోజున కేంద్ర ప్రభుత్వము జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఉంటున్నటువంటి వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, వారు ఆడవారైనా, మగవారైనా, తెల్లవారైనా, నల్లవారైనా అందరూ కూడా భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారంగా వారు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అనే ఒక ఓటు హక్కుని కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మన ఓటు హక్కును మనం ఉపయోగించుకోవాలి. చాలా మంది ముస్లిం సోదరిమణులు ఉన్నటువంటి విషయం ఏంటంటే మేము పోలింగ్ రోజున మా యొక్క బంధువులు పిలుచుకుంటాము, బిర్యానీ వండుకొని తింటాము, ఓటు వేయాల్సిన అవసరం మాకేముందని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడైతే చైతన్యం చాలా వచ్చింది. సోదరులు చాలా కోపంగా చూస్తున్నారు. మేము ఓటేస్తాం, మా గురించి అన్నారంటే మీ గురించి కాదు, ఎవరికి వేరే వారి గురించి అంటున్నాను. కాబట్టి పోలింగ్ రోజు ఏ పనులున్నా అన్నిటికంటే పెద్ద పని ఓటేయడం అని మనం భావించాలి. 5 నిమిషాలు నేను వెళ్ళి లైన్లో నిలబడాలా అని ప్రశ్నించకూడదు. నువ్వు వెళ్ళి 5 నిమిషాలు లైన్లో నిలబడుతున్నావు అంటే 5 సంవత్సరాల వరకు ప్రభుత్వాన్ని లైన్లో నిలబెడతావు. కాబట్టి లైన్లో పెట్టడానికి లైన్లో నిలబడాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నిజంగా ఈరోజు ఓటు అనగానే మనలో ఒక నిర్లక్ష్యం ఉంది. ఓటు వేయాలా వేయకూడదంటే షరియత్ అంటుంది ఓటు తప్పనిసరిగా వేయాలి. కానీ మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అది మన బాధ్యత. మనలో నిర్లక్ష్యం ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు ఆస్ట్రేలియాలో చూడండి. ఆస్ట్రేలియాలో 18 సంవత్సరాలు నిండగానే ఓటు రిజిస్టర్ చేయించుకోవాలి, ఫెడరల్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓటు వేయనట్లయితే ఆ రోజు $20 ఆస్ట్రేలియన్ ఫైన్ గా వేస్తారు. కట్టనట్లయితే $180 ఫైన్ చేస్తారు. క్రిమినల్ ఛార్జ్ కూడా పెడతారు. ఇక్కడ ఆస్ట్రేలియాలో. బెల్జియంలో ఓటు వేయకుంటే ఏమవుతుంది? కోర్టులో సమావేశపరచబెడతారు, కోర్టులో ప్రవేశపెడతారు. 4 సంవత్సరాలు మీరు ఓటు వేయకుంటే 10 సంవత్సరాల వరకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా కట్ అయిపోతాయి. అర్జెంటీనాలో ఓటు వేయనట్లయితే 1 సంవత్సరం పాటు పూర్తిగా మీ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా కట్ అయిపోతాయి. పేరు దేశంలో ఓటు అయినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ కట్ అయిపోతుంది. బొలివియా దేశంలో ఓటు వేయనట్లయితే వారు తప్పనిసరిగా మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఈజిప్ట్ లో కూడా ఓటు అయినట్లయితే జైల్లో పెడతారు. గ్రీస్ దేశంలో కూడా ఓటు అయినట్లయితే జైల్లో పెడతారు. అదేవిధంగా బెల్జియం, బ్రెజిల్ ఏదైతే ఉందో అక్కడ బ్రెజిల్ మరియు జర్మనీలో కేవలం 16 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పుడే ఓటు వేసే అలవాటు అయినట్లయితే పెద్ద అయిన తర్వాత ఓటు యొక్క హక్కు విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరినైతే మేము ఎన్నుకుంటున్నామో వారు ఎలాంటి వారో కూడా ప్రజలకు తెలుస్తుందని 16 సంవత్సరాలకే మీకు బ్రెజిల్ మరియు జర్మనీలో 16 సంవత్సరాలు నిండగానే ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. అయితే ఓటు అన్నది మన హక్కు. మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి, మంచి వ్యక్తులకు మనం ఓటు వేయాలి. పోలింగ్ రోజు మన ఇల్లు వదిలి రావాలి, లైన్లో నిలబడి ఓటు వేసేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే నువ్వు భారతీయుడిగా పరిగణించబడతావు. ఎందుకంటే ఇక్కడ నీకున్నటువంటి గుర్తింపు ఏంటంటే నీ ఓటు హక్కు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితేనే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతావు. అయితే చాలా మందిలో విషయం చెప్పిన తర్వాత బ్రదర్ సిరాజ్ గారు నా ఒక్క ఓటుతో అడిగేది సార్, నేను ఒక్కను వచ్చేసి లైన్లో నిలబడాలా అంటే ప్రతి ఒక్కటి కూడా ఎలా అనుకుంటే పరిస్థితి ఎలా అవుతుంది? సరే అండి, నా ఒక్క ఓటుతో ఒరిగేది ఏంటంటే నిజంగా చెప్పాలంటే మీ ఒక్క ఓటుతోనే ఒక వ్యక్తి సీఎం అవుతాడు, మీ ఒక్క ఓటుతోనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతాడు. అదేంటండి నా ఒక్క ఓటుతో సీఎం అయిపోతాడా, ఎమ్మెల్యే అయిపోతాడంటే అవునండి. అది ఎలా చూడండి. 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్ ధ్రువనారాయణ్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు.
అపోజిషన్ లో ఎవరున్నారు? ఏఆర్ కృష్ణమూర్తి జనతాదళ నుండి పోటీ చేశాడు, ఒక్క ఓటు తక్కువ రావడంతో ఓడిపోయాడు. ఆయన నిర్లక్ష్యం ఏంటో తెలుసా? ఏఆర్ కృష్ణమూర్తి జనతాదళ నుండి పోటీ ఎవరైతే చేశారో ఆయన నిర్లక్ష్యం ఏంటో తెలుసా? తన డ్రైవర్ చెప్పాడు, సార్ నేను ఓటేసి వస్తానంటే, నువ్వు ఒక్కడి ఓటేస్తే ఏం ఒరిగిపోతుందిరా విధవా, నాతో పాటు రా అని చెప్పేసి కాళ్ళు కూర్చొని వెళ్ళిపోయాడు. చివరికి ఇక్కడే విధంగా పరిగణించబడ్డాడు. ఓటింగ్స్ ఎప్పుడు అవుతున్నాయి? ఒక్క ఓటు తక్కువ పడ్డ కారణంగా బోర్ను ఏడుస్తూ, ఇప్పుడు కూడా యూట్యూబ్ లో మీరు చూడవచ్చు, బోర్ను ఏడుస్తూ నా నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు నేను ఓడిపోయానని చెప్పాడు. దట్ ఈస్ యువర్ వన్ ఓట్ పవర్. కాబట్టి ఒక్క ఓటుని నిర్లక్ష్యం చేయకండి, మంచి వ్యక్తులకు మీరు ఓటేయండి. అదేవిధంగా మీ ఒక్క ఓటుతో ఒక వ్యక్తి సీఎం అవుతాడన్న విషయం మీకు తెలుసా? అదేనా అండి, 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నా ద్వారా అనేటువంటి నియోజకవర్గం నుండి సిపి జోషి కాంగ్రెస్ పార్టీ యొక్క చీఫ్ అభ్యర్థి ఆయన పోటీ చేశాడు. ఆయన ఆపోజిషన్ లో ఆయన ప్రత్యర్థి ఎవరు? కళ్యాణ్ సింగ్ చౌహాన్ బీజేపీ నుండి. ఇక్కడ ఈయన ఎవరు? సిపి జోషి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చీఫ్. ఈయన గెలిస్తే ఈయన సీఎం అయిపోతాడు, ఎందుకంటే సీఎం అభ్యర్థి. అయితే అనుకున్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ గెలిచింది, కానీ సిపి జోషి గారు ఓడిపోయారు. కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. కళ్యాణ్ సింగ్ చౌహాన్ గెలిచాడు. కాబట్టి కాంగ్రెస్ గెలిచినప్పటికీ సీఎం కాలేకపోయాడు, ఎందుకంటే ఒక్క ఓటు తక్కువ పడింది. కాబట్టి మీ ఒక్క ఓటుకున్నటువంటి పవర్, మీ ఒక్క ఓటుతోనే సీఎం అవుతారు, మీ ఒక్క ఓటుతోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణించబడతారన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. అంతెందుకండి, 2009లో నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారు, కేవలం 90 ఓట్లు తక్కువ రావడంతో ఆయన ఓడిపోయారు. అదే 2009లో మోస్ట్ పాపులర్ ఐటీ మినిస్టర్ తెలంగాణ సిరిసిల్ల నుండి కేటీఆర్ గారు పోటీ చేశారు. కేవలం 171 ఓట్లు మెజారిటీతో ఆయన గెలిచారు. నిజంగా 171 ఓట్లు కనుక పడినట్లయితే ఈరోజు రాజకీయంలో ఇంత పెద్ద ప్రస్థానం అయింది ఉండేదే కాదు. అంతెందుకు సోదరులారా, 17 ఏప్రిల్ 1999లో బీజేపీ గవర్నమెంట్ పడిపోయింది కేవలం ఒక్క ఓటుతో. 13 నెలలు పరిపాలించిన తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రకటించలేదు, అవిశ్వాస పరీక్ష ఎదుర్కొంది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తక్కువ రావడంతో ఓడిపోవడం జరిగింది. ఒక ప్రభుత్వమే పడిపోయింది. అది ఒక్క ఓటు ఉన్నటువంటి పవర్. అలాగే 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ ఎవరైతే ఉన్నారో కేవలం 9 ఓట్లు ఎక్కువ రావడంతో ఆయన ఎంపీగా గెలిచాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 9 మంది, ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది, ఇక్కడ ఉన్నటువంటి నిలబడినటువంటి పురుషులు ఒక్కరైనా, సోదరులు ఒక్కరైనా, మీ ఒక్క ఓటుకున్నటువంటి పవర్ అది. దాన్ని ఎప్పుడైతే మీరు వేస్తారో అప్పుడే మీరు ఇక్కడ ఒక షహరీగా, ఒక భారతీయ మహిళగా, భారతీయ పురుషుడిగా మీరు పరిగణించబడాలంటే మీ ఓటు హక్కును మీరు ఉపయోగించుకోవాలి. అంతెందుకండి, ఒక్క ఓటులో ఇంకా ఎంత చెప్తారంటే చాలా ఉంది. కానీ ఇక్కడ మనకున్నటువంటి సమయంలో నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. నిజంగా ఒక్క ఓటు కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే మీరు నమ్ముతారా? అదేనండి, రెండో ప్రపంచ యుద్ధం, కోట్ల మంది చనిపోయారు. ఏంటి 1,80,00,000 మంది చనిపోవడానికి కారణం ఒక్క ఓటు అని మీరు ప్రశ్నించవచ్చు. 1929లో నాజీ పార్టీ నుండి 5 పోటీ చేశారు. అందులో హిట్లర్ ఒక్కడికి ఒక్క ఓటు ఎక్కువ రావడంతో అతడు అధ్యక్షుడయ్యాడు, ఛాన్సలర్ అయ్యాడు. ఆ తర్వాత పూర్తి జర్మన్గా తగలబెట్టేశాడు. 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైపోయాడు కేవలం ఒక్క ఓటు ఎక్కువ రావడంతో. ఒకవేళ ఆనాడు ఒక్క ఓటు ఎక్కువ రానట్లయితే, హిట్లర్ ఓడిపోయినట్లయితే ఈరోజు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయేల్ వారు వచ్చేవారు, యూదులు వచ్చేవారు కూడా కాదు. కాబట్టి ఒక్క ఓటుకున్నటువంటి పవర్, దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి, మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. అయితే ఇక్కడ సోదరుమని ఎవరైతే ఉన్నారో మా ముట్ట రేణుక గారు వేరే ప్రోగ్రాంలో వెళ్ళాలి, కాబట్టి ఆమెని వేదికపైకి ఆహ్వానించే ముందు నేను ఒక వీడియో, ఎందుకంటే ఇమ్రాన్ గారు అయితే ఒక్క నిమిషం. అయితే సోదరుమని ఒక 10-12 సంవత్సరాల నుండి మాకు చాలా బాగా పరిచయం. ఒక 2 మేజర్ ఈవెంట్స్లో వచ్చారు. మేడం కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చేటటువంటి ఒక వీడియో అంటే నా యొక్క దృష్టికి వస్తే ఆ వీడియో నేను తీసుకొచ్చాను. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక 10 years బిఫోర్ ఒక 2 ప్రోగ్రామ్స్లో మేడం అటెండ్ అయ్యారు. అప్పుడు నాకు తెలిసి ఎంపీగా ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ సిటాచార్య మాన్ గారికి, గౌరవనీయులు కర్నూలు శాసనసభ్యులు
మోహన్ రెడ్డి గారికి, సిరాజ్ రెహమాన్ గారికి, గౌరవనీయులు కర్నూలు శాసనసభ్యులు మోహన్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, నాన్ స్టాప్గా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నారంటే, ఒక ఖురానే కాదు భగవద్గీత గురించి కూడా తెలుగువారిపై నుండి మేము ఆ పదాలను ప్రొనౌన్స్ చేసేదానికి, అంటే ఉచ్చారణ చేసేదానికి కూడా తడబడే ఆ పదాలను, సంస్కృతిలో ఉన్న పదాలను అంత చక్కగా ఇంత చిన్న వయసులో అధ్యయనం చేసి ఒక చదవడమే కాకుండా వాటిలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని 10 మందికి బోధిస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు నిజంగా మీ అందరం చాలా గర్వపడుతున్నాం. మీరు ఈరోజు కర్నూలుకి వచ్చి కర్నూలులో ఉన్న ప్రజలందరికీ కూడా దైవం అంటే ఏంటి అని మీరు ఇంత చక్కగా బోధిస్తున్నారు. అందరికీ తెలిసిందే దైవం ఒకటి అని, కానీ మన అందరూ ఎప్పుడూ ఆ కన్ఫ్యూజన్లో ఉంటాము. ఏ దైవాన్ని కొలిస్తే మనకి మోక్షం ప్రాప్తిస్తుంది, ఏ దైవాన్ని కొలిస్తే మనకు పుణ్యం వస్తుంది, మనకు మంచి వస్తుంది, మనం చేసిన పాపాలు పోతాయి. ఆ కన్ఫ్యూజన్లో మనం ఒకసారి ఒక పంతులు, ఇంకొకసారి ఇంకొకరు ఏదో చెప్పినప్పుడు మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం దేవుళ్ళకి. అది కాకుండా ఒకే దేవుడు, ఒకరినే నమ్మాలి, ఒక దేవుడే ఉన్నాడు అని చాలా చక్కగా ఈరోజు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. అసలు ఆలోచన అనేది పక్కకి పోకుండా అతను చెప్తున్నప్పుడు మన మైండ్ అటువైపే ఆకర్షించి మాటల్ని మనం వినే శక్తిని మనలో ఇచ్చింది అంటే ఆ శక్తి ఆయన మాటల్లో ఉంది. అంతటి శక్తి ఉంది కాబట్టే మన అందరం కూడా కదలకుండా ఆ విషయాలను చక్కగా అర్థం చేసుకుంటూ వినగలుగుతున్నాం. అది అందరికీ రాదు. ఆ దేవుడు, ఆ అల్లా ఇచ్చిన గొప్ప వరం అతనికి. ఇది తన దగ్గరే దాచుకోకుండా 10 మందికి చాట చెప్తున్నారు. ఒక్కొక్క ఊరికి వెళ్ళి, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అందరినీ ఉత్తేజపరిచి వాళ్ళలో ఒక జ్ఞానాన్ని ఇస్తున్నందుకు చాలా సంతోషం. యూనివర్స్ గురించి చెప్పారు, సైన్స్ గురించి చెప్పారు, భగవంతుని పురాణాల గురించి చెప్పారు. ఏదో ఒక వ్యక్తి ఒక దాంట్లోనే ఎక్స్పర్ట్ ఉంటారు. ఇన్ని సబ్జెక్ట్స్లో ఇంత నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ మన సిరాజ్ రెహమాన్ గారు. రియల్లీ మేము చాలా చాలా అదృష్టవంతులం ఈరోజు మీ సందేశాన్ని వినేదానికి. నిజంగా చెప్పాలి అంటే నేను చాలా అదృష్టవంతురాలు. ఈరోజు నా దగ్గరికి వచ్చి ఇలా ఒక ప్రోగ్రామ్ ఉందని నన్ను ఇన్వైట్ చేయడము, నేను హైదరాబాద్కి వెళ్ళినా కూడా ఈ ప్రోగ్రాం కోసమే ఈరోజు ఇక్కడికి రావడము, నిజంగా ఆ భగవంతుడు, ఆ దేవుడు నన్ను పిలిపించాడనేసి నేను భావిస్తున్నాను. మనందరం మనలో ఉన్న ఆ భావాలు కానివ్వండి, ఆ ద్వేష భావాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా వదిలేస్తూ నిష్కలమైన మనస్సుతో మనము ప్రార్థిస్తే మనకి తప్పకుండా ఆ దేవుడి అనుగ్రహం దొరుకుతుంది. మరి ఆ దేవుడు అంటే ఇందాక చెప్పినట్టు మతానికి సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ కాదు. 10 మందికి, సమాజానికి ఉపయోగపడేలాగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడే ఆ దేవుడికి మనం నచ్చిన వాళ్ళం అవుతాము. ఆ దేవుడు మనకు ఒక మోక్షాన్ని, ఒక దారిని చూపిస్తాడు. మరి మతాలలో మనకి ఈ దేవుడు నచ్చాడని ఆ దేవుడిని, ఈ దేవుడు నచ్చాడని ఆ దేవుడిని అని కాకుండా, మరి ఆ కన్ఫ్యూజన్ లేకుండా, స్పెషల్లీ ఈ జనరేషన్కి, ఈ యంగర్ జనరేషన్కి, ఈ చాలా కన్ఫ్యూజన్ ఉన్న జనరేషన్కి కొందరు చాలా నాస్తికులుగా మాట్లాడతారు, కొందరు ఆస్తికులైన అంటే కొందరికి దేవభక్తి ఉన్నా కూడా కానీ ఏ దేవుణ్ణి కొలచాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మటుకు
తప్పకుండా మార్గదర్శనంగా ఉంటుంది ఈ రోజు ఇచ్చిన ఈ సందేశం. మన అందరం కూడా ఆ సందేశాన్ని తీసుకొని ఒక క్లారిటీతో మనం ముందుకు వెళ్తూ భగవంతుడు అంటే ఏంటి అని ఈరోజు అందరూ తెలుసుకున్నారు. అదే ఉద్దేశంలో అదే మార్గంలో వెళ్తూ మనకు తోచిన విధంగా మనం కూడా 10 మందికి తెలియచేస్తూ, ఇంత బాగా చెప్పలేము బట్ మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒకసారి ఇన్వైట్ చేసి మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. శ్రీమతి గుట్టా రేణుకు గారు 2014లో కర్నూలు పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా మేడం గారు ఎంపీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి తర్వాత అత్యధికంగా వికలాంగుల కొరకు ట్రైసైకిల్స్ని పంచారు. అదేవిధంగా మేడం గారు గత 10 సంవత్సరాలుగా బుట్టా ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందిస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది స్టూడెంట్స్కి వారు ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూళ్ళ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉంది. మరి ఆలస్యం చేయకుండా తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ గుట్టా రేణు గారిని స్టేజ్ మీదకి సాగరంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ రియలీ నైస్, చాలా సంతోషంగా ఉంది. నేను చాలాసార్లు బ్రదర్ సిరాజ్ గారి మోటివేషనల్ స్పీచెస్ని యూట్యూబ్లో కూడా వింటూ ఉంటాను. ఆయన చాలా చక్కగా మోటివేట్ చేస్తూ చాలా బాగా మాట్లాడతారు. అది నాకు చాలా ఇష్టం. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి పర్సన్ వినగలుగుతున్నాడు అంటే అది మాట్లాడే వ్యక్తిలో ఉన్న శక్తి అది. సో దట్ ఈస్ వాట్ టుడే గెస్ట్ అండ్ మన ప్రవక్త ప్రీచర్ హియర్, అంటే మనకు ఒక పీస్ని కూడా సందేశాన్ని అందించే ఒక గొప్ప వ్యక్తి సిరాజ్ గారు. ఆయన చాలా వీడియోస్ విన్నాను, చూశాను. అంటే చాలా యూట్యూబ్లో చాలా మటుకు వింటూ ఉంటాను. ఈరోజు చాలా చక్కగా ఎడ్యుకేషన్ గురించి, మన రైట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. అందుకనే పొలిటికల్గా నాన్ పొలిటికల్గా ఉన్నప్పుడు కూడా ఫౌండేషన్ ద్వారా ఓన్లీ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తూ ఉండేదాన్ని. ఈవెన్ పొలిటికల్గా కూడా నేను రాజకీయాలకు వచ్చాక కూడా నేను ఎడ్యుకేషన్ తప్ప వేరే ఏ యాక్టివిటీకి కూడా ఫండింగ్ చేసేదాన్ని కాదు. చదువు కోసం ఆర్థికంగా బలహీనంగా ఉండి వాళ్ళు చదువుని మిస్ అవ్వకూడదు, చదువు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చాలా దృఢంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. మనకు ఆ హక్కు మన భారత రాజ్యాంగం కల్పించింది. భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు ఉన్న మన దేశంలో
ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. మరి ఈరోజు అది మనం ఉపయోగించుకోవాలి. ఎంత చక్కగా చెప్పారంటే, ఒక్క చదువుకోకపోవడం వల్ల మన కులంలో, మన రిలీజియన్లో, మన మతంలో ఎప్పుడో ఏదో యుగంలో, ఏదో కాలంలో కొన్ని వ్యవస్థలను మనం పెట్టుకున్నామని వాటిని ఈరోజు కూడా అనుసరిస్తూ మనం ముందుకు పోకుండా మనం వెనకబడిపోవడం, అది చాలా చాలా మనకే నష్టం అని ఇవాళ చాలా చక్కగా చెప్పారు. మరి ఈరోజు సిరాజ్ గారు చెప్పిన ఆ అంశాలన్నీ కూడా మోటివేట్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, ముస్లిం సోదరిమణులు ప్రతి ఒక్కరు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవ్రీవన్, అంటే ప్రతి ఒక్క హ్యూమన్, ప్రతి ఒక్క వ్యక్తి మనం చదువుకోవాలి. అందుకే ఫస్ట్ సిరాజ్ గారు రాకముందు మనకు ఒక వీడియో ప్లే చేశారు. యూనివర్స్లో ఎన్నో జీవరాశులు ఉన్నా కూడా మనుషులకి ఆ ప్రాధాన్యత ఎందుకు ఉంది అంటే, మనకు ఆలోచన శక్తిని ఆ భగవంతుడు కల్పించాడు. ఆలోచించే శక్తి అనేది ఒక మనిషికి ఒకటే ఉంది కాబట్టి చదువుకునే ఇది కూడా మనుషులకే ఇచ్చాడు. సో మనం ఆ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి మన దేశాన్ని ఒక గొప్ప దేశంగా ముందుకు తీసుకుపోవాలి అని ఆశిస్తూ, ఇవాళ పొలిటికల్గా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ మరి ఈరోజు ఈ వేదికని నేను ఒక అవకాశంగా తీసుకుంటాను. అన్యదా తప్పుగా భావించొద్దండి. నేను చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉన్నానని గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకిస్తున్న ప్రాధాన్యత గురించి ఈరోజు చాలా గొప్పగా నేను చెప్పుకోగలుగుతాను. ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషనే ఉండాలి. ఎందుకంటే గ్లోబల్గా మనం కంపీట్ చేయాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్స్ని కూడా నాడు నేడు కింద ఎంత బాగా తీర్చిదిద్దారు అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా మనకి పనికిరాదు. అంటే మన ముఖ్యమంత్రి గారు అంతటి గొప్ప అవకాశం, చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక్కసారి అందరూ ఆలోచించండి. చదువు అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉంటారని ఆశిస్తూ, మరి సిరాజ్ గారు చెప్పినట్టు हिंदी में बात करना है, तेलुगु सबको आता है ना तेलुगु में ज़्यादातर से आप समझ सकते हैं. मेरा हिंदी इतना अच्छा नहीं है, फिर भी मैं कोशिश करूँगी कि मैं हिंदी में बात करने के लिए. आज सिराज जी ने जो बताया, अपना जो वोट हक है, अपना जो है उसको सही ठीक तरीके से आप यूटिलाइज कर लीजिए. एक वोट से जो कुछ भी हो सकता है, अभी सिराज जी ने बताया है. मगर जो चूज करते हो, जो आपको पसंद है, आप जिसको बिलीव करते हैं उसको वोट दो. आपको उसके ऊपर, जिसके ऊपर विश्वास है वो अच्छा काम करेंगे, उसको ही वोट दो. नहीं तो आपका वोट का वैल्यू नहीं रहेगा. तो वो आप वो भी सोचिए. और माइनॉरिटीज़ के लिए रिजर्वेशन भी अगर आप देखें तो अपना राजशेखर रेड्डी साहब ने 4% का रिजर्वेशन दिया. और अगर आप ये देखें तो भी अपना वाईएसआरसीपी पार्टी में BC SC ST माइनॉरिटीज़ को, जिसका पॉपुलेशन ज़्यादा है, OC से भी ज़्यादा पॉपुलेशन BC SC ST माइनॉरिटीज़ को है, उसके हिसाब से, अकॉर्डिंग टू दैट, उसके हिसाब से सबको टिकट मिल रहा है. अभी माइनॉरिटीज़ को भी बहुत सारे टिकट्स मिलने वाले हैं MLA का. तो मुझे, मेरे हिसाब से वाईएसआरसीपी पार्टी बहुत जस्टिस कर रही है सब लोगों को. सो मैं आप लोगों को छोड़ देती हूँ, क्योंकि ये प्लेटफॉर्म पॉलिटिकल बात करने का नहीं है, मगर ये समय जो आया है ना, तो इसीलिए मैं इस समय को
लूज करके यूटिलाइज करके आप सब लोगों को विनती करती हूँ कि जो आपको अच्छा कर रहे हैं उनको ही वोट दीजिए। इतना मैं बस इतना कह सकती हूँ। आप सब लोगों को धन्यवाद। और मुझे ये जो मौका मिला है सिराज जी, आपको I need to learn a lot about you and you have such a huge knowledge and your encyclopedia I can just say that I can't even compare with that. आपको इतना knowledge है I think थोड़ा बहुत ऐसे ही शेयर करते जाइए सबको। అందరికీ మీరు ఇలాగే ప్రొఫెషనల్ ఇస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగించాలని ఆశిస్తూ భగవంతుడు ఆయనకి మంచి శక్తిని ఇవ్వాలని ఆశిస్తూ ఈరోజు మీ అందరికీ దగ్గర వచ్చి మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। తమీం గారు ఒకసారి వేదిక పైకి రండి। తమీం గారిని ఎవరు లేచి వెళ్ళొద్దండి, ప్రోగ్రామ్ కొనసాగుతుంది। ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంది, ఎవరు కూడా వెళ్ళొద్దు। आगे जाओ, आगे